మళ్ళీ వచ్చేసిన. ఈరోజు అయితే నేను రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నా. నేనైతే వెళ్తున్నా గైస్. అంటే త్వరగా వెళ్తే మంచి మంచి లొకేషన్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మా ఫ్రెండ్స్ అందరు చూసుకోండి గైస్. ఫ్రెండ్ హాయ్ హాయ్ అన్న, ఎట్లా ఉన్నావు? సూపర్. హాయ్ హాయ్ అన్న, ఎట్లా ఉన్నావు అన్న? ఇగో మన డాలీ బ్రో. హాయ్ బ్రో, ఎట్లున్నావు? సూపర్ సార్, మొత్తం పర్ఫార్మెన్స్ చూసుకొని కలిసి మా ఫ్రెండ్స్ ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అంతా చూపెట్ట దానికే వచ్చినాం. మీకు ఎక్స్పోర్ట్ చేస్తాం, చూసుకోండి గైస్. ఎక్స్పోర్ట్ బై మిస్టర్ సాయి హ్యామ్స్టర్ మై డిగ్రీ జాన్. వెళ్దామా వెళ్దామా అన్న? వచ్చేస్తావా? 2 నిమిషాలు. ఈడ ఎవరెవరు ఉంటారు? అమ్మ బాబోయ్, లొకేషన్ పిచ్చ గురం చూడండి. మా అన్న అయితే మేకప్. ఇగో అన్న, అమ్మ బాబోయ్, డాలీ బ్రో అన్న, సతీష్ అన్న, రజు అన్న, మై ఫ్రెండ్స్, ఆల్ మై ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు రామోజీ ఫిలిం సిటీ చూడడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం గైస్. ఎక్స్పోర్ట్ ఏం ఎక్స్పోర్ట్ చేద్దాం? వెళ్దాం. మేమైతే ఇప్పుడే బయలుదేరుతున్నాం గైస్. మేమైతే ఎంట్రీ అవుతున్నాం రామోజీ. ఇదే మన కారు, ఇది నుంచే వెళ్ళాలా, ఈ కారు వెళ్ళాలా రామోజీ. చూడండి గైస్, ఎంత మంచి లొకేషన్. హలో గైస్, మేమైతే లండన్లో ఉన్నాం. చూడండి గైస్, మొత్తం ఇది లండన్ సిటీలో మేమైతే ఉన్నాం. ఇది లండన్ సిటీ చూడడానికి అయితే ఆడైతే పోము. అందుకోసమే రామోజీ ఫిలిం సిటీ అయితే చూడడానికి అయితే వచ్చినాం. చూడండి గైస్, ఎంత మంచిగా లండన్ ఫీలింగ్ వస్తుంది, లండన్ సిటీలో ఉన్న ఫీల్ వస్తుంది కదా. చెప్పచ్చు కదా నా యూట్యూబ్ ఛానల్. చూసారా, లైవ్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది. మొత్తం డమ్మీ ఏరియా కదా, మొత్తం డమ్మీ. చూడండి గైస్, మొత్తం లండన్ సిటీ లెక్క ఉన్నది ప్రస్తుతం. ఠీక్, ఈడైతే ఎంట్రీ లేదు అంటే వెళ్ళిపోండి, ఈడ అలౌడ్ లేదు అంటున్నారు నాకైతే. హలో గైస్, మేమైతే రామోజీ ఫిలిం సిటీ అయితే వచ్చినాం. చూసాం గైస్, మంచి లొకేషన్. ఇదైతే లండన్ సిటీ లెక్క, లండన్ పోలే కానీ రామోజీ ఫిలిం సిటీ వచ్చినాం. ఇంకా అన్నీ అంటే డమ్మీ దొరుకుతాయి ఏడైనా ఇంకా రామోజీ ఫిలిం సిటీలో డమ్మీ అనేది ఉంటాయి. అంటే షూటింగ్ ఈడనే చేస్తారు. ఇది లండన్ సిటీ చూసుకోండి ఎంత మంచిగా ఉన్నదో ప్లేస్. చూడండి, ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా విజిట్ చేయండి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి విజిట్ చేయండి గైస్. మంచి లొకేషన్, ఎప్పుడు మిస్ కాకండి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 1500 ఉంటుంది.
తప్పక రండి గాయస్. ఓకే, ఉన్న లొకేషన్ అంతా మొత్తం లండన్ రామోజీ ఫిలిం సిటీ. దిస్ లొకేషన్ ఫర్ రామోజీ లొకేషన్ మీకు ఎక్స్పోర్ట్ చేస్తా. చూడండి గైస్, ఈడ చూసిన మొత్తం లండన్ లెక్క ఫీల్ వస్తుంది. మీరు ఇది రియల్ అనుకోకండి, ఈ షార్ట్గా ఏమైతే డూప్లికేట్ లెక్కనే నిర్మించిండ్రు. ఇది ప్రస్తుతం మొత్తం ఏడ చూసిన డూప్లికేటే. తెలుసా, రామోజీ అంటేనే మూవీస్ నీకు తెలుసు కదా. నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నా. అంటే ఈ ప్లేస్ దీన్నే మన లండన్ సిటీ అంటారు. ఈడ రామోజీ ఫిలిం సిటీలో నేను ఇదే ఒక్క ప్లేసే విజిట్ చేసిన. అంటే ఒకవేళ మనకు టైం ఉంటే వేరే రోజు వచ్చి ఎక్స్పోజ్ చేసి మీకు చూపెడతా. అంతవరకు ఇది ఒక్క ప్లేసే విజిట్ చేసిందా. సరే, మేమైతే ఇప్పుడు నడుచుకుంటానే వెళ్ళాలా ఆడ వరకు, గెట్ వరకు. అక్కడ నుంచి అయితే ఏదైనా బస్ వస్తే ఆడ కూర్చొని వెళ్ళాలా రూమ్కి. అయితే ఈ రోజుకి ఇదే అయిపోయింది. చూద్దాం, ఎప్పుడైనా వచ్చినాక తిరుగుతూ ఉంటుంది. మీకు వీడియోస్ కూడా పెడుతూ ఉంటా, చూసుకొని. మేమైతే ఇప్పుడు వెళ్తున్నా. నాకైతే కాళ్ళే నొత్తున్నాయి, ఏం లేదు, కాళ్ళు నొత్తున్నాయి అని. చూసారు గాయస్, ఈడ కూడా ఎంత మంచి లొకేషన్. ఎప్పుడైనా విజిట్ చేయండి గాయస్. మీరు వచ్చిన అయితే రామోజీ ఫిలిం సిటీకి మస్తు ఉండదు. చూడండి గాయస్, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. మందిరం కనిపిస్తుందా? అదైతే స్టేటర్ టెంపుల్ ఉన్నది. నాకైతే ఈడ నుంచి బాగానే అదిరిపోయే లొకేషన్ అది ప్లేసు. చూడండి కదా, ఇదేందిరా? లేదన్నా, సల్మాన్ గుట్ట తీసుకెళ్తాం అంటే. ప్రజెంట్ అయితే నేను వెళ్తున్నా. చూసుకోండి, మంచి ప్లేసు. ఎప్పుడైనా విజిట్ చేయండి గైస్. ఎప్పుడు వస్తే మీరు కూడా రామోజీ ఫిలిం సిటీ బాగుంటుంది చూడడానికి కూడా. చూడండి గైస్, బుద్ధుడు విగ్రహం మామూలుగా లేదు. ఇగో లొకేషన్ అంటే పిచ్చాపురం ఉంటుంది. నేనైతే వెళ్ళిపోతున్నా, కాళ్ళు నొస్తున్నాయి, త్వరగానే వెళ్ళాలా. వెళ్ళినాక మీకైతే అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఇంకా బాగా టైం పడుతుంది. అన్ననే తీసుకొని వచ్చిండు. హాయ్ అన్న, హాయ్ చేయనా. మళ్ళీ ఇంకా వీడియోస్ వస్తాయి, కొన్ని న్యూ వీడియోస్ పెడుతూ ఉంటా. మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా పక్కన ఉంటుంది గంటను నొక్కండి. అంటే బాయ్ బాయ్. ఇంతతో నాది అయిపోయింది.